హలో అండి. నమస్తే అందరికీ. ఇది ఏ టెంపులా అని చూస్తున్నారా? ఇది ఏ టెంపులో తెలుసుకోవాలనుకుంటే ముందుగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఏ టెంపులో కాదండి. మన ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన శ్రీ కోదండ రామస్వామి దేవాలయం అండి, ఒంటిమిట్ట. దీనిని ఏకశిలా నగరం అని కూడా అంటారు. ఏకశిలా నగరం అంటే ఇక్కడ సీతారామ లక్ష్మణ విగ్రహాలు ఒకే శిలపై ఉన్నందువల్ల దీనిని ఏకశిలా నగరం అని అంటారండి. ఇక్కడ హనుమంతుడైతే ఉండడు. హనుమంతుడు లేని టెంపుల్ ఇదొక్కటే ఉంటుందండి. ఇది మన నవ్యాంధ్ర ఏర్పడిన తరువాత ఏపీ భద్రాచలంగా అయితే పేరుగాంచింది. ఇప్పుడు మనం దక్షిణ ద్వారం నుంచి అయితే లోపలికి వెళ్తున్నాము. మాతో పాటు మీరు కూడా చూసేయండి. ఒంటిమిట్ట అంటే ఒక పురాతనమైన స్టోరీ అయితే ఉందండి. మాకు మా పెద్దవాళ్ళు చెప్పిన విధంగా ఒంటోడు మిట్టోడు అనే ఇద్దరు దొంగలు అయితే ఉంటారంటండి. వాళ్ళు దోచుకొచ్చిన ధనమంతా ఏదో ఒక మంచి పనికి ఉపయోగించాలని రాత్రికి రాత్రే ఈ నగరాన్ని అయితే నిర్మిస్తారంట. తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారంటండి. అందువల్ల దీనిని ఒంటిమిట్ట అని అంటారంటండి. ముందుగా ఇది దక్షిణ ద్వారం, దక్షిణం వైపు ఉన్న గోపురం అండి. ఈ గుడికి 3 పక్కల 3 గోపురాలు అయితే ఉంటాయి. ఇది దక్షిణ ద్వారం నుంచి మనమైతే ముందుగా లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ చూడండి, రాముల వారు అమ్మవారి ఫోటో అయితే ఉంది. లోపల చాలా విశాలమైన ప్రదేశము. ఇది మెయిన్ గుడి అండి. ఈ గుడి పైన శిల్పాలు అత్యంత అద్భుతంగా అయితే ఉన్నాయి. ఇక్కడ శ్రీరాముడు ధనుర్బాణాలతో నిలబడి ఉన్న భంగిమల్లో అయితే ఫోటోలు దర్శనమిస్తాయి మనకు. చాలా ప్రశాంతమైన ప్రదేశం. ఇది అక్కడ కనబడుతున్న ద్వారము తూర్పు వైపుది. ఇక్కడ డోలోత్సవం మండపం అండి. ఇది గుడికి వెనక వైపు. ఈ శిల్పాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఇలాంటి శిల్పాలు ఇంకా ఎక్కడా ఉండవు. ఈ ఆలయాన్ని చోళ కాలం నాటి ఆలయం అండి. దీనికి 3 గోపురాలు అయితే ఉంటాయి. తూర్పు ఉత్తర గోపురం వైపు శ్రీ రామలింగేశ్వర స్వామిగా శివయ్య మనకు దర్శనమిస్తాడండి. చూడండి, చాలా అద్భుతంగా అయితే ఉంది ఇక్కడ. టెంపుల్ అయితే చాలా నీట్గా ఉందండి. ఇది గుడికి ఎడమ వైపు అయితే ఉంటుంది. అందరూ శివయ్యనైతే దర్శనం చేసుకోండి. ఇది ఉత్తర ద్వారం అండి. ఈ గోపురాలు సుమారుగా 160 అడుగులు ఎత్తులు అయితే ఉంటాయండి. ఈ గోపురాలను చోళ పద్ధతిలో అయితే నిర్మించారు. ఇక్కడ అన్నప్రసాదాలు అయితే ఇస్తారండి. ఇక్కడైతే రాసిన్నారు అన్నప్రసాదం ఇచ్చే ప్రదేశం అని. ఇది తూర్పు వైపునున్న గోపురం అండి, మెయిన్ గోపురం.
దీనిపైన ఉన్న శిల్పాలు చాలా అద్భుతంగా అయితే ఉంటాయి. చాలా అద్భుతమైన టెంపుల్ అని చెప్పుకోవచ్చండి. వీలుంటే మీ అందరూ కూడా ఒకసారి స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి. ఈ ఆలయ శిల్పశైలి అయితే విజయనగర కళాత్మకతని స్పష్టంగా అయితే కనబడుతుంది. ఇది అత్యున్నత శిల్పకళలను ఈ గుడి మీద అయితే నిర్మించారు. ఇది శిలాశాసనం అండి. కోతులు అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ. హనుమంతుడు ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు. మన నవ్యాంధ్ర ఏర్పడిన తరువాత దీనిని ఏపీ భద్రాచలంగా పేర్కొంటారండి. ఇక్కడైతే శ్రీరామనవమి మామూలుగా చైత్ర శుద్ధ నవమి నాడైతే సీతారాముల కళ్యాణం అన్ని దగ్గరలో అయితే చేస్తారండి. ఇది ధ్వజస్తంభం అండి. కానీ ఇక్కడ మాత్రం పౌర్ణమి నాడు 6 బయట స్వామివారికి కళ్యాణం అయితే జరిపిస్తారు. ఎందుకంటే ఈ కళ్యాణానికి చంద్రుడైతే ఉండడంటండి సీతారాముల కళ్యాణం జరిగేటప్పుడు. అందుకు చంద్రుడి కోసం 6 బయట ఇక్కడ ఒంటిమిట్టలో ఒక దగ్గర మాత్రమే చేస్తారండి. చాలా అద్భుతంగా అయితే చేస్తారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి గారు పట్టు వస్త్రాలని తలంబ్రాలను అయితే సమర్పిస్తారండి. ఇక్కడ ఈ కోతి చూసారా, పువ్వులను తింటుంది. ఇక్కడ అయితే వినాయక స్వామి ఉంటాడు. ఇటుపక్క యుద్ధం చేస్తూ ఉన్నట్లు ఉంటాయండి ఈ శిలలు. చాలా మంచి శిల్పకళలు ఉన్నాయండి. ఇక్కడైతే అందరూ కూర్చొని దేవుడి పాటలు అయితే పాడుకుంటున్నారు. గుడికి బయట వైపు అయితే ఆంజనేయ స్వామి మనకు దర్శనం ఇస్తాడండి. అంతే అండి, మీరు కూడా ఆంజనేయ స్వామిని చూసి దర్శనం చేసుకోండి. అంతే అండి. మన ఛానల్ మీకు నచ్చినట్లయితే